ఈ సినిమాలో చిన్న చిన్న క్లిప్స్ చూశాను. రానా చాలా అందంగా ఉన్నాడు. ఐ రియలీ విష్ రానా ఆల్ ది బెస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రేక్షకులందరూ రానాని రిసీవ్ చేసుకుని తను ఒక పెద్ద హీరో కింద, నెక్స్ట్ జనరేషన్ హీరో కింద యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రానా. లీడర్గా నాకు ఇది నాకు 5వ సినిమా, కానీ నా జానర్ వైజ్ డిఫరెంట్ సినిమా కాబట్టి ఐఎమ్ రియలీ ఈగర్. కానీ ఐ థింక్ రానాకి ఇది ఫస్ట్ సినిమా. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి లాంచ్ అవుతున్నాడు. అంటే వేరే జనరల్గా కన్వెన్షనల్ లాంచ్ కాదు, అంటే ఒక 6 పాటలు ఫైట్లు ఇలాంటివి కాకుండా నిజంగా ఒక ఛాలెంజింగ్ రోల్ చేశాడు. అండ్ అలానే ఈ ప్రాజెక్ట్ జరగటానికి కారణం ఏవిఎం సంస్థ. సో ఇంత పొలిటికల్ ఇలాంటి సబ్జెక్ట్, ఇంత బడ్జెట్, ఇంత క్యాన్వస్ ఫిలిం ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ ఫిలిం సాధ్యపడేది కాదు. సో 174th ఏవిఎం ఫిలిం. I really hope that they feel proud about this film. Already చెప్పారు శర్వానంద్ గారు. So I think we have done their job there. So I thank them also, and all the best for Leader team, all the best for Leader, everybody who has acted in Leader, every technician, every actor, all the best, and I hope Leader మీరు అందరూ ఎంజాయ్ చేస్తారండి. ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా, 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా, 200 ఎకరాలు కావాలి. శేఖర్ గారు ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడే ఒక లీడర్లా ఎంటర్ అయ్యారు. సో ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఒక సినిమా తీస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ వెంచర్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ టు డూ సంథింగ్. అంటే ఈ సినిమా మన సొసైటీలో, మన దీంట్లో ఒక మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అలాగే రానా అతని మొదటి మూవీ ఇది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ ఇన్ హిస్ కెరియర్. థ్యాంక్ యూ. శేఖర్ కమ్లా దగ్గర నుంచి ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రానా అయితే చాలా బాగా కనిపిస్తున్నాడు క్యారెక్టర్లో. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ సార్, and I cannot leave any of his movies, so I'm looking forward for Rana's movie. It's Rana's debut. At the same time, it's Shekhar Gar's movie, and it is on politics, which is a very interesting topic for the situation which is going on right now in Hyderabad. I hope it contributes to it, and it'll be a great movie for sure. Watch it. Rana, all the best. I know you'll do well. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం సినిమా చూసి మమ్మల్ని. సో ఐ విష్ లైక్ ఎవ్రీబడి విల్ లవ్ ది మూవీ. రానా కొత్త హీరో, అతను ఎలా చేస్తాడో ఏమిటో అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ చేశాడు. తను స్క్రిప్ట్ వైజ్ కానీ కంప్లీట్ థరోగా ఉంటాడు. మన నంబర్ సీన్ అంటే టకటక డైలాగులు చెప్తాడు, ప్లస్ చాలా సిన్సియర్. మై బెస్ట్ విషెస్ ఫర్ ది లీడర్ విచ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 19th. ఆల్ ది బెస్ట్ రానాజీ ఫర్ యువర్ లీడర్. Hi Rana, this is your Archana, and I want to wish you the best of luck for Leader. You've worked really, really hard, and you've done an amazing job. You've already proved yourself as a successful producer and everything, and this is your chance to prove yourself as an outstanding actor. Wish you all the best, and good luck with Leader. ఎక్సలెంట్, చాలా బాగా చేశాడు రానా. ఫస్ట్ టైం అయినా దేశానికి అలాంటి వాడు కావాలి. చాలా బాగుందండి మూవీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన తగ్గ సినిమా ఇది. దీనివల్ల చాలా నేర్చుకుంటారు ప్రజలు. శేఖర్ గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో యూత్ అంతా చూడాలి. ఇది 100 days కాదు, 200 days ఆడాలండి. బ్రహ్మాండంగా ఉంది. Awesome movie. Shekhar Kamla did a great job. Every youth need to see this movie and to motivate like how to go for the politicians. ఈ సినిమా చూసినా సరే మన రాజకీయ నాయకులు ఇన్స్పిరేషన్ అయ్యి ఆ కరప్షన్ తగ్గించి దాని మీద ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి బాగుంటుంది నాకు. వెరీ గుడ్ మూవీ, వెరీ గుడ్ మూవీ. నాకైతే ఇది ఒక మోడర్న్ డే క్లాసిక్ అనిపించింది. లైక్ హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్. బ్యూటిఫుల్
అండ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఫిలిం. అసలు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఈ సినిమా. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దట్ విల్ రిలేట్, దట్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ కంప్లీట్లీ హార్ట్ టచింగ్. ఐ సెల్యూట్ శేఖర్. ఈ లీడర్ని చూస్తే ఏ లీడర్ గుర్తొస్తారు మనకి దేశంలో? ఎంతోమంది, భగత్ సింగ్, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, ఎవరు గుర్తొస్తారు మీకు? గాంధీజీ గారి కాన్సెప్ట్ లీడర్, మచ్ అవైటెడ్ లీడర్. అసలు అప్పుడు ఇప్పుడు అని చెప్పి ఊరిస్తూ లాస్ట్కి ఈరోజు రిలీజ్ చేశారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మూవీ నుంచి ఒక సగటు ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తే? అంటే అండి, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక సినిమా థియేటర్ అంటే ఒక దేవాలయం లాంటిది. రేపొద్దున్న ఆ సినిమా థియేటర్లు నా భవిష్యత్తును నిర్దేశించే దేవాలయాలు అవుతాయి. సో ఐ హోప్ ఈ సినిమా అందరికి నచ్చుద్దని, నన్ను ఆరాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 సెకండ్, మీలో ఉండే ఒక లీడర్షిప్ క్వాలిటీ చెప్పండి. నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ ఈజ్ ఆనెస్టీ. ఈ మూవీ మెసేజ్ మీరు ఒక లైన్ లో చెప్పాలంటే ఎలా చెప్తారు? దేర్ ఇస్ ఎ లీడర్ ఇన్ ఆల్ ఆఫ్ us. మనందరిలో ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ని ఎత్తికి బయటికి తీయడమనే లీడర్షిప్. అండ్ ఫైనల్గా శేఖర్ కమ్ల గారు స్పెట్స్ పెట్టుకోవడం, ఆ గెటప్ యాక్చువల్గా మీకు కూడా ఆ గెటప్ ఆపాదించారని చెప్పి ఒక ఇది ఉంది, రూమర్ ఉంది. ఆయనలా మిమ్మల్ని తయారు చేశారని చెప్పి కూడా అంటున్నారు. ఇందులో ఆయన కుట్ర ఏమైనా ఉందా? అంటే డెఫినెట్గా అండి, బికాజ్ ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఊహిస్తారు, అది ఆయన దగ్గరగా ఉన్నట్టు ఊహించుకుంటారు. సో అంటే నాలాంటి ఒక మనిషిని శేఖర్ గారిలా మార్చడం చాలా కష్టం. కానీ ఐ థింక్ వీ సమ్వేర్ సక్సీడెడ్ ఇన్ దాట్. కొంచెం రిజంబులెన్సెస్ చూపించారు మొత్తం. ఓకే, ఫైనల్గా నిజంగా మీరే ఒక లీడర్ అయితే ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు? సార్ ఒకటండి, మీరు కూడా ఒక లీడర్ అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం లీడర్స్ అండి. అంటే ఎంత లీడర్ సినిమా చేసినా నేను మనిషినే అండి. ఒక నర్వస్నెస్ అంటూ ఉంటుందండి. సో యా, బట్ ఐమ్ హోపింగ్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. అంటే చాలా ఆనెస్ట్గా వీ డన్ దిస్ ఫిల్మ్. సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ దెమ్ సెల్వ్స్. మ్యామ్, ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. I know you'll be sick of the questions, but still, you have to tell us what, as a heroine, you are expecting from the movie. Oh my God, I have to admit I'm a little bit nervous because this is my first film. So I'm really, really excited and I have a surge of emotions going through my head right now. So I'm anxious, excited, hopeful, very positive. Fingers crossed? Yes, definitely. Did well today? Yes, I did a lot and I got my blessings from my family, so that's what matters. Okay, you tell us, if Leader movie had a tagline, what would it be? Be the change. Wonderful, that's great. హలో అండి, మాలాంటి యంగ్ హైట్ ఉన్న విలన్స్కి మంచి ఎనర్జెటిక్, డైనమిక్, యంగ్, హ్యాండ్సమ్, మ్యాన్లీ, ఇంకెన్ని చెప్పినా తక్కువనే. అలాంటి హీరో నన్ అదర్ దెన్ రానా. ఆల్ ది వెరీ బెస్ట్ టు రానా. వి ఆల్ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. Can we see you in any other movie, in Shekhar Kamla's movie? That you should ask Shekhar, I guess, not me. But I don't know, hopefully we'll do next film, I'm not sure. Sir, అందరూ పాలిటిక్స్ ఇది అది అది ఇది అని అంటారు, మరి ఇప్పుడు దాని మీద ఒక మూవీ వచ్చింది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు?
డిఫరెంట్గా బాగుండాలి, మంచి సందేశం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 1-2 సార్లు కూడా నేను వెళ్ళడం జరిగింది షూటింగ్ ఉండగా. సో శేఖర్ కమల గారు న్యూ ట్రెండ్తో యూత్కి నచ్చే విధంగా తీస్తారని నమ్మకం అయితే పూర్తిగా ఉంది. తప్పకుండా రానా గారు కూడా ఇందులో కొత్తగా యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆయనకు కూడా బెస్ట్ చెప్పుకుంటూ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సో సుబ్బరాజ్ గారు ఏం అడగమంటారు మిమ్మల్ని లీడర్ గురించి? అసలు మీరు చెప్పండి ఫస్ట్, మీరు ఎలా ఫీల్ అవుతారు? సినిమా చూసిన తర్వాత అందరూ చెప్పేది ఒకటే, సుబ్బరాజులాగా ఏ లీడర్ ఉండకూడదు. సుబ్బరాజ్ గారు ఏ లీడర్ ఉండకూడదా? సుబ్బరాజులాగా ఏ లీడర్ ఉండకూడదు. ఉండకూడదా? అయితే లీడర్ ఎలా ఉండాలి? ప్రాణాలా ఉండాలి. ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి మన మీద ఆశ లేదు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్. ఇన్ని కోట్ల మందిని కన్న తల్లుల్లో ఏ తల్లి సరైన ఒక లీడర్ని కనలేదురా. నాయకులు అనే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ల టైంలో మాత్రమే వస్తారు, చేతులు ఎత్తి దండాలు పెడతారు, ఓట్లు వేయించుకుంటారు, పోతారు. See, this country needs a leader. I hope this film gives a clear message. What a leader, this country definitely need a leader. So I hope this film gives the message that we are all going to have a good leader, gives the motivation for the public to decide a good leader for the country. I hope this film gives that message. మీరు ఈ లీడర్ని చూస్తే మీకు ఏ లీడర్ని చూసినట్టు అనిపిస్తుంది? ఈ లీడర్ని చూస్తే ఏ లీడర్ అంటే లీడర్లానే ఉన్నాడు. ఫలానా లీడర్ అని నేను ఇప్పుడే చెప్పలేను. ఖచ్చితంగా ఒక మంచి లీడర్ అనుకుంటున్నాను. రానాకి ఏం చెప్తారు? రానాకి రాక్, రానా జస్ట్ రాక్. Rana is doing first time hero role in Telugu industry, and my very good relation with the Ramanadu sir and Venkatesh sir and Suresh Babu sir, and I know that this family is a very fantastic, very good family, and Rana will make a history in all our languages and Hindi especially. So Rana, all the best to your film and your future career. Thanks. లీడర్ అనేది చాలా మంచి సినిమా. ఈ తరానికి పనికొచ్చేటువంటిది, ఈ జనరేషన్ పనికొచ్చేదానికి మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఇట్స్ అ నైస్ మూవీ అండ్ గుడ్ మూవీ. బట్ మార్పు కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఎప్పుడూ కూడా కోరుకునే ప్రతివాడు ఈ సినిమా చూస్తాడన్న నమ్మకం నాకు ఉందండి. Rana is a dynamic young man. He's a very polite and balanced human being, always, able to get along. All the best to Rana and the entire leader team. I wish them all a great success. సార్, మనవడు ఫస్ట్ టైం సినిమా లీడర్గా మన ముందుకు వస్తున్నాడు. ఏం చెప్తారు ఫస్ట్ రానాకి? మనవడికి ఇది ఫస్ట్ సినిమాగా ఉండదు, చాలా బాగా ఉంటాడు. అనుభవం యాక్టర్ లాగానే పిక్చర్లో కనిపిస్తాడు. ఆడియన్స్ లైక్ హిమ్. ఆడు బాగా తాతగారి పేరు, చిన్నాయన పేరు, తండ్రి గారి పేరు, అందరి పేరు నిలబెడతాడని కోరుకుంటున్నాను. ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా, 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా, 200 ఎకరాలు కావాలి. అసలు సిసలైన లీడర్ క్వాలిటీస్ అంటే సినిమాలో హీరోని చూపించడంలో మ్యాక్సిమం లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తారు. బట్ మీరు చెప్పండి, లీడర్కి కావాల్సిన వన్ అండ్ ఓన్లీ క్వాలిటీ. లీడర్ ఇట్ సెల్ఫ్ సేస్ కదా, టు లీడ్ పీపుల్. చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను. బికాజ్ శేఖర్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా మోర్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఆర్ సాఫ్ట్ మూవీస్. లీడర్ ఇస్ ఎ పవర్ఫుల్ టైటిల్ అండ్ రానా ఇస్ లుకింగ్ అబ్సల్యూట్లీ గార్జియస్. చూడాలి. మీరు రానాని ఇంకో సినిమాలో కాస్ట్ చేయాలంటే ఎలా కాస్ట్ చేస్తారు? ఏ రోల్లో? సంథింగ్ లైక్ సేమ్ థింగ్, లీడర్.
లీడర్ ఇన్ ద సెన్స్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాకపోవచ్చు, బట్ స్టిల్ ఎ లీడర్. సార్ శేఖర్ కమ్లా సినిమాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ మీరు చాలా ఫైట్స్ గిట్స్ చాలా హెవీగా ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఆయన ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టారంట, ఏం చెప్తారు దీని గురించి? చూడాలి, అదే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయని చెప్తున్నాం కదా. రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసాన ఏలరా రాజా రాజా రాజా, రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసాన ఏలరా రాజా. చెప్పండి సార్, రానాకి ఏం చెప్తారు? I wish him all the best. He's done a wonderful job. I've already seen the film. Shekhar's done a wonderful job. And ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పుడు ఇలాంటి మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. And I think it's a new film, a meaningful film, a responsible film, and it's going to be great. Thank you. సార్ మీరైనా చెప్పండి సార్, మూవీలో రానా ఏం మెసేజ్ ఇస్తున్నాడు అందరు? మీరు చూడాలి. It's a good message. You see the film, it'll be very interesting. So I think that's the message. సార్ కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఒక థాట్ఫుల్ ప్రాసెస్తో అలా ఆలోచిస్తున్న రానా చూస్తే మీకు ఏ లీడర్ గుర్తొస్తారు? అంటే భగత్ సింగ్ నుంచి మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు ఏ లీడర్ గుర్తొస్తారు మీకు? This is the new leader we need. ఏ లీడర్ గుర్తురారు. This is the new leader, so that's what you're going to watch. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, రానా నెక్స్ట్ మూవీలో ఎలా కనిపిస్తే బాగుంటుంది? ముందు ఈ ఫిల్మ్ అవునే, తర్వాత నెక్స్ట్ ఫిల్మ్. Yeah, I wish Rana and leader team all the best in his maiden venture. I'm sure with his magnetic personality, he will definitely make a dent in the Telugu field. And I also wish that similarly he will make a good beginning into his Bollywood venture also. లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్పేటువంటి సినిమా ఇది, చూడాలందరూ, బాగుంటుంది. మీరు ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం మెసేజ్? Change. All the best Rana on your debut film. Shekhar Kamla and his team, good luck. లీడర్గా మేము ముందుకు వస్తున్న రానాకి ఆల్ ద బెస్ట్. లీడర్గా వస్తున్న రానాకి ఆల్ ది బెస్ట్. రామానాయుడు గారితో, సురేష్ బాబు గారితో, వెంకటేష్ బాబు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. సో వాళ్ళ వారసుడిగా వస్తున్న రాణా మంచి హీరోగా నిలబడాలని, మంచి సక్సెస్ఫుల్ సాధించాలని, వెంకటేష్ బాబుకి, రామానాయుడు గారికి మంచి వారసుడిగా నిలబడాలని కోరుకుంటూ, లీడర్ చాలా గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ రాణా. సో ఈ లీడర్ని చూస్తే ఏ లీడర్ గుర్తొస్తున్నాడు నీకు? నిజానికి